హలో సార్. హలో సార్, అడ్మిషన్స్ ఎలా ఉంటాయి? దీనికి ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్ ఉందా, లేకుంటే డైరెక్ట్గా జాయినింగ్ అవ్వచ్చా? జనరల్ కోర్సెస్, వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి. జనరల్ కోర్సెస్తో పోలిస్తే వొకేషనల్ కోర్స్లో డిమాండ్ ఎక్కువ ఉందా స్టూడెంట్స్ది? అంతే కదా, మీరు అనేది అర్థమవుతుంది నాకు. మరి పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది సార్ దీంట్లో? పాస్ పర్సంటేజ్ వొకేషనల్ కోర్సెస్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీలో ఎలాంటి కోర్సెస్ తీసుకోవచ్చు? కంప్యూటర్ సైన్స్ అండ్ మీరు వివరించినట్టు జనరల్ కోర్సెస్ తీసుకుంటే ఇలా ఉంటుంది, వొకేషనల్ కోర్సెస్ తీసుకుంటే ఇలా ఉంటుంది ఫ్యూచర్ అని ప్రతి కాలేజీలో చెప్తారా? వాళ్ళకు, షావుకారులకు, ధనవంతులకు మాత్రమే, చదివించే పేరెంట్స్కి మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు బ్రిడ్జ్ కోర్స్ చేయాలంటే అడ్మిషన్స్ అప్పుడే చెప్పాలా సార్? అందరికీ అనుకూలంగా ఉండదు. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి దీంట్లో ఉన్నారు, ఒకటి రెండు చెప్పారు, అంటే 4 బ్రాంచెస్లో ఇంకా మల్టిపుల్ కోర్సెస్ ఉన్నాయి కదా, ఇంకా కొంచెం ఏమన్నా చెప్పగలరు ఉద్యోగాలు? ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఎంసెట్ గురించి చెప్పాను. ఎంసెట్ అనేది ఇంటర్తోనే స్టాప్ చేస్తుంటారు కొంతమంది, అందరూ ఇంటర్తో. వెల్కమ్ టు పాడ్కాస్ట్. ఈరోజు మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ బివి మాధవరావు గారు. హలో సార్. హలో. ఇంటర్లో జనరల్ కోర్సెస్తో పాటు వొకేషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయి, ఎలాంటివి ఒకసారి వివరిస్తారా? దాదాపుగా 40 years నుంచే ఇంటర్లో జనరల్ కోర్సెస్, వొకేషనల్ కోర్సులు ఉన్నాయి. ఈరోజు కాదు వొకేషనల్ కోర్సు గురించి, ఇప్పటి నుంచే ఉన్నాయి వొకేషనల్ కోర్సులు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇప్పటికి కూడా వొకేషనల్ కోర్సు, ఇంటర్లో వొకేషనల్ కోర్సులు ఉన్నాయన్న విషయం తెలియదు చాలామందికి. ఇప్పుడు ఇంజనీరింగ్లో ఉండే కోర్సులు వొకేషనల్ కోర్సులు అంటారు, పాలిటెక్నిక్ కాలేజీలో ఉండే కోర్సులు కూడా వొకేషనల్ కోర్సులు అంటారు, ఇంటర్లో ఉండే కోర్సులు కూడా వొకేషనల్ కోర్సులే. పాలిటెక్నిక్ తెలుసు ఉన్నాయన్న విషయము బయట పబ్లిక్. బీటెక్లో, ఇంజనీరింగ్ కాలేజీలో కూడా వొకేషనల్ కోర్సులు ఉన్నాయన్న విషయం తెలిసిందే అందరికీ. కానీ ఇంటర్లో కూడా వొకేషనల్ కోర్సులు ఉన్నాయా అని దీర్ఘం చేసి అడుగుతుంటారు అన్నమాట. అంటే తెలియక, ఇంకా అవగాహన రాలే. 40 years పట్టినప్పటికి కూడా, 40 years నుంచి ఉన్నప్పటికి కూడా, కానీ పబ్లిక్ ఇంకా పూర్తి తెలియటం లేదు. అసలు ఇంకో విషయం, సపరేట్గా ఎక్స్క్లూజివ్ వొకేషనల్ జూనియర్ కాలేజీలు కూడా ఉన్నాయి, గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఆ విషయం కూడా చాలామందికి తెలియదు అనమాట. కాబట్టి ఈరోజు మీరు వొకేషనల్ గురించి అన్ని విషయాలు తెలుసుకోవడం కోసము మా దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషము, మీకు కూడా చాలా థ్యాంక్ యూ. ఈ వొకేషనల్ కోర్సెస్ వివరిస్తారా అన్నందుకు చెప్తున్నా, కొంచెం ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి. ఎస్ఏ టైప్ క్వశ్చన్ అది, వివరిస్తారంటే ఎస్ఏ టైప్ క్వశ్చను. వివరించడం అంటే స్టేట్ వైజ్ ఉన్నాయి వొకేషనల్ కోర్సులు, దాదాపు 30 above ఉన్నాయన్నమాట. రకరకాల కోర్సెస్ 30 above ఉన్నాయి. ఒక్కొక్క కాలేజీ కొన్ని కోర్సులను ఆప్ చేసుకుంటుంటాయి. మరి ఆ విధంగా ఈ 30 కోర్సులను కూడా అన్నిటను బ్రాడ్గా 4 కేటగిరీస్ కింద అలాట్ చేయడం జరిగింది. 4 రకాలుగా విభజించాను. మెయిన్ ఇవి పారామెడికల్ కోర్సెస్ అని, పారామెడికల్లో ఉన్నాయి వొకేషనల్ కోర్సులు. తర్వాత అగ్రికల్చర్ కోర్సెస్ ఉన్నాయి దాంట్లో. తర్వాత నెక్స్ట్ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. అట్లనే బిజినెస్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. కాబట్టి టోటల్ వొకేషనల్ కోర్సెస్ ఆర్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 4 కేటగిరీస్, 4 రకాలుగా కేటాయించడం జరిగింది. ఇంకా మరి నేనైతే ఆ 4 బిజినెస్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించిన కోర్సులు పనిచేస్తున్నాను. నేను మొదటి నుంచి కూడా దాదాపు నేను 36 years కంప్లీట్ చేశాను. వొకేషనల్ కోర్సులో జాయిన్ అయ్యాను, వొకేషనల్ కోర్సులోనే రిటైర్డ్ అయ్యాను. నేను ఎటువంటి ప్రమోషన్ కూడా తీసుకోలేదు కొన్ని పర్సనల్ కారణాల వల్ల. కాబట్టి నా కెరీర్ అంతా కూడా వొకేషనల్ కోర్సు జరిగింది. నాది బిజినెస్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించింది అనమాట, దాంట్లో ఉంటున్నాను అనమాట. కాబట్టి ఇవి చాలా ఉపయోగపడతాయి ఈ కోర్సులన్నీ కూడా. దీనికి భవిష్యత్తు ఉంది, ఇక చదివిన వాళ్ళకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది. అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి వీళ్ళకు. ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళకు, మిడిల్ క్లాస్లో ఉండే వాళ్ళకు, లో మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇవి ఇంటర్మీడియట్ తర్వాత నుంచే వాడు ఎర్నర్గా ఎదిగేందుకు అవకాశం ఉందన్నమాట. ఇంటర్మీడియట్ తర్వాతనే ప్రైవేట్ కావాలంటే ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ కావాలంటే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవచ్చు, లేదు నాకు జాబే చేయను అనుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. అటువంటి మంచి కోర్సులు గవర్నమెంటు
ప్రవేశపెట్టింది అన్నమాట. ఇప్పుడు మీరు బ్రాంచెస్ చెప్పారు, నాలుగు బ్రాంచెస్ ఏమో చెప్పారు. కేటగిరీస్. ఆ బ్రాంచెస్లో ఇంకా కేటగిరీస్ ఏమైనా ఉంటాయా? కేటగిరీస్ అంటే ఉదాహరణ ఇప్పుడు పారామెడికల్ కోర్సులు అన్న ఫస్ట్ కేటగిరీ పారామెడికల్ కోర్సులు. పారామెడికల్స్లో అద్భుతంగా రాణిస్తున్నాయి ఎంపీహెచ్డబ్ల్యూ, ఎంఎల్టీ అని. ఎంపీహెచ్డబ్ల్యూ అంటే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, ఎంఎల్టీ అంటే మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. ఈ రెండుకి చాలా డిమాండ్ ఉంది, ఇప్పటికి కూడా చాలా డిమాండ్ ఉంది. సీట్ అంత తేలిగ్గా రాదు, మరి అటువంటి డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు అన్నమాట అవి. ఇంటర్మీడియట్ అయిన వెంటనే కూడా వాళ్ళు జస్ట్ నర్స్ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది సచివాలయంలో, జిఎన్ఎం పోస్టుకు సచివాలయంలో నర్స్ పోస్టులు ఉన్నాయి, వాటికి ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నమాట. కాబట్టి జాబ్ కూడా అవకాశం ఉంది. ప్రైవేట్ ఫీల్డ్లో కూడా ఇంకా మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్నో ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, వీళ్ళని తీసుకుంటారు అన్నమాట. వీళ్ళకి మళ్ళీ ఇంటర్గా అయిన వెంటనే కొన్ని హాస్పిటల్స్ అప్రెంటిస్షిప్ కూడా తీసుకుంటాయి, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది 1 year. దాంట్లో స్టైఫండ్ కూడా ఇస్తుంది, హాస్పిటల్ ఇస్తుంది, గవర్నమెంట్, రెండు కలిపి ఇద్దరు కాంబినేషన్తో స్టైఫండ్ కూడా పొందుతారు 1 year. తర్వాత వాళ్ళు పనితనం బాగుంటే అప్రెంటిస్షిప్లో బాగా నేర్చుకొని విల్లింగ్ ఉంటే వాళ్ళ జాబ్ కూడా ఇచ్చుకుంటారు అన్నమాట. అటువంటి పారామెడికల్ కోర్సులు ఉన్నాయి. ఇంకా ఇంజనీరింగ్ సైడ్ కూడా దండిగా ఉన్నాయి. ఇంజనీరింగ్ సైడ్ కూడా కోర్సులు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్స్ ఒకటి ఉంది. తర్వాత ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంది, తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, తర్వాత కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఉంది. ఇట్లా ఈఈటీ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, రేడియో, టీవీ, మెకానిజం అనమాట అంతా కూడా. ఇట్లా అన్నీ కూడా ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా దండిగా ఉన్నాయి. దాంట్లో కొన్ని బాగా డిమాండ్ ఉండేవి ఉన్నాయి, కొన్ని మీడియంగా ఉండేవి ఉన్నాయి. స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి. మనం జనరల్ కాలేజీలో అయితే స్టూడెంట్ ఎంపీసీని తీసుకోవచ్చు, బైపీసీని తీసుకోవచ్చు, సిఈసీని తీసుకోవచ్చు, హెచ్ఈసీని తీసుకోవచ్చు అనమాట. దేని వాల్యూ దానికి ఉంటుంది. అట్లనే వొకేషనల్ కోర్సులు కూడా అన్ని రకాలు పెట్టారన్నమాట. జనరల్లో పెట్టినట్టే అట్లా ఇంజనీరింగ్ సైడ్ ఉన్నాయి, పారామెడికల్ వైపు ఉన్నాయి, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ వైపు ఉన్నాయి, తర్వాత అగ్రికల్చర్ సైడ్ ఉన్నాయి. కాబట్టి అన్ని కోర్సులు కూడా ఉపయోగకరమైనవి ఇక్కడ. సార్ ఇప్పుడు కోర్సెస్ గురించి చెప్పారు, గవర్నమెంట్ కాలేజెస్ కాకుండా ప్రైవేట్లో కూడా ఉన్నాయా వొకేషనల్? మంచి క్వశ్చన్ చేస్తున్నారు. మరి గవర్నమెంట్ కూడా ప్రైవేట్ రంగంలో కూడా, గవర్నమెంట్ కంటే కూడా ప్రైవేట్ రంగంలో ఎక్కువ వొకేషనల్ కోర్సులు ఉన్నాయి. ప్రోత్సహించింది ప్రైవేట్ వ్యక్తిని కూడా ప్రోత్సహించి, మేనేజ్మెంట్ వాళ్ళని కూడా. మామూలు జనరల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయో అంతకంటే ఎక్కువ కూడా వొకేషనల్ కాలేజీ ప్రైవేట్ రంగంలో కూడా ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ వొకేషనల్ కాలేజీలు ఉన్నాయి. గవర్నమెంట్ ఫీల్డ్లో తక్కువ ఉన్నాయి. జనరల్ కాలేజీలు ఉన్నాయి వొకేషనల్ కోర్సులు. ఎక్స్క్లూజివ్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజీలు తక్కువ ఉన్నాయి. కానీ ప్రైవేట్ ఫీల్డ్ మటుకు ప్రైవేట్ వొకేషనల్ జూనియర్ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు జనరల్ కాలేజ్తో పాటు పెట్టొచ్చు కదా, మరి సపరేట్గా వొకేషనల్ కాలేజీ ఎందుకు పెట్టారు సార్? జనరల్ కాలేజీలో ఎట్లా జనరల్ కోర్సులు ఉన్నాయి కదా, మీరు అనేది అర్థమవుతుంది నాకు. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఉన్నాయి కదా, అది కూడా ఇంటరే కదా, నుంచి ఉన్నాయి కదా. మళ్ళీ ఎందుకు ఈ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే, అక్కడ ఏమవుతుందంటే జనరల్ కోర్సులు ఇంటర్ పూర్తి చేస్తే మనకు జాబ్ రావాలంటే మళ్ళీ ఫర్దర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలి. జాబ్ రావాలంటే కష్టంగా ఉంటుంది. అంటే మళ్ళీ తర్వాత చదువుతూ ఇప్పుడు ఎంపీ తీసుకుంటాడు, ఎంపీ తీసుకున్న తర్వాత ఎంపీస్తే ఏ ఉద్యోగం రాదు వానికి. ఎంపీసీ అయిన తర్వాత మళ్ళీ వాడు ఎంసెట్ రాసుకొని మళ్ళీ బీటెక్, పాలిటెక్నిక్ చేసి తర్వాత జాబ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ ఫర్దర్ హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలి, తమ కంపల్సరీ. జాబ్ కావాలంటే మళ్ళీ చదవాలి ఎంపీసీ వాడు. ఇది అందరికీ అనుకూలంగా ఉండదు. ఏదో బాగా డబ్బులు ఉన్న వాళ్ళకు, షావుకారులకు, ధనవంతులకు మాత్రమే చదివించే పేరెంట్స్కి మాత్రమే సరిపోతుంది అది. కొంతమంది పేరెంట్స్ చదివించలేరు పిల్లలను. పూర్ పీపుల్ ఎంతోమంది ఉన్నారు, లో మిడిల్ క్లాస్లో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ హైయర్ ఎడ్యుకేషన్ చదివించలేరు, ఇంటర్తోనే స్టాప్ చేస్తుంటారు. కొంతమంది అందరూ ఇంటర్తోనే స్టాప్ చేస్తుంటారు. మరి ఇంటర్ స్టాప్ చేస్తే వానికి ఏ ఉద్యోగం రాదు, ఊరికి చదువుకున్నాడు. అట్లా కాకుండా గవర్నమెంట్ మంచిగా ఆలోచించి ఇట్లా మధ్యతరగతి వాళ్ళకు కూడా, ఇంకా లో లెవెల్ వాళ్ళకు కూడా వాళ్ళ అబ్బాయి ఇంటర్ తర్వాతనే సంపాదిస్తే పేరెంట్స్కు 7 నెలలకు చదువులు తగినట్టు ఉంటుందన్న ఉద్దేశంతో గవర్నమెంటు ఆ విధంగా ఈ కోర్సును ప్రవేశపెట్టడం జరిగింది. ఇది అయిన వెంటనే వాడు సంపాదించేందుకు కూడా ఎక్కువ అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా 2 ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఉపాధి అవకాశాలు గవర్నమెంట్ ఫీల్డ్లో ఉంది, ప్రైవేట్ ఫీల్డ్ ఉంది. వొకేషనల్ కోర్సు పూర్తి చేస్తే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీసు, ఉపాధి అవకాశాలు గవర్నమెంట్ పరంగా ఉన్నాయి, ప్రైవేట్ పరంగా ఉన్నాయి. అట్లా ఉద్యోగం వద్దనుకున్నా కూడా సొంతంగా ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవకాశం కూడా ఉంది. స్వయం ఉపాధి అవకాశాలు అంటారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. కాబట్టి వాడి కాలం మీద వాడు నిలబడి
వాడికి అవసరాలకు అమౌంట్ సంపాదించుకుంటూ జీవనోపాధికి అమౌంట్ సంపాదించుకుంటూ ఇంకా ఒకరిద్దరికి కూడా దారి చూపొచ్చు అనమాట. గవర్నమెంట్ ఉద్దేశం కూడా ఇదే. వొకేషనల్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్కి రాకుండా మీరే ఏదైనా యూనిట్ పెట్టుకొని మీరు బాగుపడుతూ వేరే వాళ్ళ జీవితాన్ని కూడా బాగుపరచమని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల గవర్నమెంట్కి కూడా బర్డన్ తగ్గుతుంది. గవర్నమెంట్ అయినా ఎంతమందికైనా ఉద్యోగాలు ఇస్తుందండి. కాబట్టి దానికంటే కూడా ఈ ఉద్యోగము అందరూ ఉద్యోగం అంటే ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఉండద్దు. ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఆ రేషియో కూడా చూసుకోవాలి మనం. నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఎంతమంది ఉన్నారు, ఆ రేషియో కూడా కావాలంటే ఎంటర్ప్రెన్యూర్స్ని పెంచాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్కి కూడా. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ కూడా బర్డన్ తగ్గుతుంది. కాబట్టి కొంతమంది ఉద్యోగం చేయడానికి ఇష్టపడరు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఇష్టపడతారు అనమాట. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కొంచెం రిస్క్ ఉన్నప్పటికీ కూడా ఫ్యూచర్లో మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. చాలా తృప్తి ఉంటుంది. తర్వాత ఇది లిమిటెడ్ ఇన్కమ్ కాదు, రిటైర్మెంట్ ఉండదు. గవర్నమెంట్ లాగా లిమిటెడ్ ఇన్కమ్ ఉండదు. అతను బతుకుతూ ఇతరులు కూడా బతుకుని చూపిస్తాం అనమాట. అది ఎంత తృప్తి ఉంది. ఇద్దరికి అవకాశం ఇవ్వండి. చిన్న యూనిట్ పెట్టుకొని, బిజినెస్ యూనిట్ పెట్టుకొని ఎస్టాబ్లిష్ చేసుకొని ఇద్దరికి ఉద్యోగం ఇచ్చినా కూడా అతనికి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. ఓహో, నేను ఇద్దరికి దారి చూపాను, నా వల్ల ఇద్దరు బతుకుతున్నారు అనే తృప్తి ఉంటుంది. కాబట్టి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి దీంట్లో ఉన్నారు, 1-2 చెప్పారు. అంటే 4 బ్రాంచెస్లో ఇంకా మల్టిపుల్ కోర్సెస్ ఉన్నాయి కదా, ఇంకా కొంచెం ఏమన్నా చెప్పగలరు ఉద్యోగాల గురించి ఏమన్నా? ఇప్పుడు పారామెడికల్ నేను చెప్పాను. పారామెడికల్ చదివితే నర్సుగా పోవచ్చు అని చెప్పాను. అట్లనే ఇంజనీరింగ్ కోర్సులు కూడా సిటీ అనే ఒక కోర్సు ఉంది, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ. ఉదాహరణ చెప్తున్నాను నేను, ఒకటి తీసుకొని చెప్తున్నా. కన్స్ట్రక్షన్ టెక్నాలజీకి మంచి డిమాండ్ ఉంది. కన్స్ట్రక్షన్ అనేది ఎవర్ గ్రీన్. జనరేషన్ పిల్లలు పుడుతుంటారు, పెద్ద అవుతుంటారు, మ్యారేజ్ అవుతుంటుంది, సపరేషన్ అవుతుంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు ఉంటుండే తల్లిదండ్రుల దగ్గర మ్యారేజ్ అయిపోతేనే సపరేట్గా వెళ్ళిపోతున్నారు. సపరేట్ ఇల్లు కావాలంటే కన్స్ట్రక్షన్ మీద ఆధారపడాల్సిందే. కాబట్టి ఆ సిటీ కోర్స్ చేసినట్లయితే గవర్నమెంట్ జాబ్కు సర్వేయర్ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతుంది. సర్వేయర్ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి ఇంజనీరింగ్లో ఇట్లా సిటీ కోర్స్ చేస్తే డైరెక్ట్గా సర్వేయర్ పోస్ట్కి ఎలిజిబిలిటీ. నోటిఫికేషన్ పడినప్పుడు మనం సర్వేయర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సర్వేయర్ పోస్ట్ వస్తుంది మెరిట్ ఉంటే. ఏదైనా ఇంటర్తోనే ఉద్యోగం ఇవ్వడు, మళ్ళీ టెస్ట్ చేసుకుంటాడు, 2 టెస్ట్ ఇంటర్వ్యూ పెట్టుకుంటాడు. కాబట్టి ఆడ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉందంటే డల్ క్యాండిడేట్ ఉంటాడు, యావరేజ్ క్యాండిడేట్ ఉంటాడు, ఇంటెలిజెంట్ క్యాండిడేట్ ఉంటాడు. కొంతమందికి అప్పటికి స్కిల్స్ ఉండవు, తర్వాత మళ్ళీ అక్వైర్ చేసుకుంటాడు. కాబట్టి అందుకు ఇంటర్ సర్టిఫికేట్తో పాటు మళ్ళీ టెస్టులు పెట్టిన తర్వాత ఉద్యోగం ఇస్తారు. కాబట్టి అయినా పాస్ అయితే సర్వేయర్ పోస్ట్ వస్తుంది. 20 ఏళ్ళకి సర్వేయర్ పోస్ట్ కూడా తెచ్చుకోవచ్చు. 18 ఏళ్ళకి ఇంటర్ అయిపోతుంది. ఒక 2-3 ఇయర్స్లో నువ్వు మరి సర్వేయర్ పోస్ట్ తెచ్చుకున్నావు అంటే ఎర్లీ ఏజ్లో నువ్వు రిటైర్ అయ్యానికి ఇంక ఏ పొజిషన్ ఉంటుందో చూడు, స్టేట్ ఆఫీసరు, డైరెక్టర్గా పోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయన్నమాట. అది ఉంది బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాను నేను. బిజినెస్ మేనేజ్మెంట్లో ఓఏలు ఉన్నా. ఓఏ అంటే ఆఫీస్ అసిస్టెంట్షిప్ నా కోర్సు, కామర్స్ గ్రూప్. అది ఆఫీస్ అసిస్టెంట్షిప్. మరి దాంట్లో కంప్యూటర్ నేర్పిస్తాం, టైపింగ్ నేర్పిస్తాం, షార్ట్ హ్యాండ్ నేర్పిస్తాం. మరి ఇది పాస్ అయిన వెంటనే గవర్నమెంట్ జూనియర్ అసిస్టెంట్ తీసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పడినప్పుడు అప్లై చేసుకోవచ్చు. నీ దగ్గర పడుతుంది, మెరిట్ ఉంటే కన్నా అనుభవం ఉంటే నువ్వు సెలెక్ట్ అవుతావు అనమాట. కాబట్టి ఎన్నో పేపర్లు చూస్తుంటాం మనం. వాంటెడ్ జూనియర్ అసిస్టెంట్, వాంటెడ్ టైపిస్టు పోస్టు చూస్తుంటాం మనం. కాబట్టి అది గవర్నమెంట్ జాబే. అట్లా పోవచ్చు అనమాట. ఇంకా ప్రైవేట్ కూడా పోవచ్చు. ప్రైవేట్గా రిసెప్షనిస్ట్గా పోవచ్చు. తర్వాత డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉంటాయి, దాంట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పోవచ్చు. ఎందుకంటే అన్నిటిలో కంప్యూటర్ ఉంటుంది మా దాంట్లో. కంప్యూటర్లో చదవకుండా బయటకు రావడం లేదు రోజుల్లో. ఏ కోర్సు తీసుకున్నా కూడా కంప్యూటర్ మస్ట్ అయిపోయింది. అందుకు దాదాపు అన్ని కోర్సులు, వొకేషనల్ కోర్సులో కంప్యూటర్ యాడ్ చేసాం. కాబట్టి డేటా ఎంట్రీ ఆపరేటర్గా వెళ్ళొచ్చు, టైపిస్ట్కి వెళ్ళొచ్చు, ప్రైవేట్ సెక్రటరీకి వెళ్ళొచ్చు, రిసెప్షనిస్ట్కి వెళ్ళొచ్చు. ఇట్లా ప్రైవేట్ ఫీల్డ్ రకరకాల పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సార్ అడ్మిషన్స్ ఎలా ఉంటాయి? దీనికి ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్ ఉందా, లేకుంటే డైరెక్ట్గా జాయినింగ్ అవ్వచ్చా? అడ్మిషన్స్ విషయంలో జనరల్గా ఏదైతే ఉందో జనరల్ కోర్సెస్కు అంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ కోర్సెస్కు ఏ ప్రాసెస్ ఉందో సేమ్ అదే ప్రాసెస్ దీనికి వర్తిస్తుంది. జనరల్ కోర్సులకు మేము ఎంట్రన్స్ టెస్ట్ నేను పెట్టాం, మెరిట్ ప్రకారం ఇచ్చేస్తుంటాం. అట్లనే ఇది కూడా అంతే అనమాట. ఏ వొకేషనల్ కోర్స్ అయినా కూడా మెరిట్ ప్రకారం ఇచ్చేస్తాం. జనరల్ కోర్సెస్తో పోలిస్తే వొకేషనల్ కోర్సులో డిమాండ్ ఎక్కువ ఉందా స్టూడెంట్స్ది?
లేకపోతే జనరల్ కోర్సెస్లో డిమాండ్ ఎక్కువ ఉంది సార్? జనరల్ కోర్సులు, వొకేషనల్ కోర్సులు డిమాండ్ అనేది కొన్ని కోర్సులకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది, జనరల్ కూడా. దీంట్లో కూడా కొన్ని కోర్సులకు ఎక్కువ ఉంది, కొన్ని కోర్సులు తక్కువ ఉంది. ఇప్పుడు దీంట్లో నేను చెప్పాను ఇందాక, ఎంఎల్టీ ఎంపీసీ మంచి డిమాండ్ ఉంటుంది, సిటీకి మంచి డిమాండ్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ టెక్నాలజీకి, కంప్యూటర్ సైన్స్కు డిమాండ్ ఉంటుంది. అట్లా కొన్ని కోర్సులకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు జనరల్ కూడా అంత ఎంపీసీ వైపు తీసుకున్న డిమాండ్ మళ్ళీ హెచ్ఈసీ తీసుకుంటారు. అట్లనే కొన్ని కోర్సులకు డిమాండ్ ఉంటుంది, కొన్ని కోర్సులకు మామూలుగా ఉంటుంది. మరి పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది సార్ దీంట్లో? పాస్ పర్సంటేజ్ దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా జనరల్ కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఇక్కడ పిల్లవానికి ఇంటర్నల్ మార్కులు కూడా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఇంటర్నల్ మార్కులు మా దగ్గర ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ థియరీ, ప్రాక్టికల్స్ రెండు ఉంటాయి ప్రతి సబ్జెక్టుకు. ఇంటర్ ఏది తీసుకున్నా కూడా 1000 మార్క్స్ ఉంటాయి. మార్క్స్ స్ట్రక్చర్ కూడా నెక్స్ట్ అడగవచ్చు నువ్వు, నేను ఇప్పుడే చెప్తున్నది. ఇంటర్లో ఎంపీ తీసుకున్నా, వొకేషనల్ కోర్స్ తీసుకున్నా, ఏ కోర్స్ తీసుకున్నా టోటల్ మార్క్స్ 1000కు ఉంటుంది. 1000కు ఉంటుంది. 1000లో మీరు ఎంపీసీని చూస్తుంటారు, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మాత్రమే ప్రాక్టికల్స్ ఉంటాయి. 30 ఆ రెండు సబ్జెక్టులకు మాత్రమే 30 మార్క్స్ మాత్రమే. మాకు ఇట్లా కాదు, ప్రతి సబ్జెక్టుకు 50 మార్క్స్ థియరీ, 50 మార్క్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి. అట్లా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి కొంచెం స్కోరింగ్కి ఎక్కువ అవకాశం, ఇంటర్నల్ మార్క్స్ ఎక్కువ ఉంటే కొంచెం పర్సెంటేజ్ పెరిగేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అడ్మిషన్స్ గురించి మాట్లాడాం కాబట్టి ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్? వొకేషనల్ మనకి గవర్నమెంట్ కాలేజీలో కానీ, ప్రైవేట్ కాలేజీలో కానీ? ఇంకా గవర్నమెంట్ కాలేజీలో ఫీజు మామూలు కోర్సు కంటే వొకేషనల్ కోర్సుకి ఎక్కువ ఉంది, ఫీజు ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ 2000, బిలో 2000 ఉంటుంది. ఒకేసారి పే చేస్తే సరిపోతుంది. ఒకేసారి పే చేయాలి కూడా, ఇన్స్టాల్మెంట్స్ ఏమి ఉండవు, ఒకేసారి పే చేయాల్సి ఉంటుంది. జనరల్ కోర్సు ఎంపీసీ బైపీసీ కంటే కొద్దిగా ఎక్కువ ఉంది ఫీజు. ఎంపీసీ బైపీసీ కంటే ఎక్కువ అంటే 300-400 ఎక్కువ, అంతేగాని మరీ ఎక్కువ వేలేం కాదు అది. ఇంకా ప్రైవేట్ సెక్టార్లో కొంతమంది ప్రిస్క్రిప్టివ్ ఫీజు ఉంటుంది, కొద్దిగా వాళ్ళకి ఏదో ఖర్చులు ఉంటాయని కొద్దిగా ఎక్కువ కూడా తీసుకుంటుంటారు. ప్రైవేట్ సెక్టార్లో వొకేషనల్ కోర్సెస్ తీసుకుంటే ఎలా ఉన్నాయి జాబ్స్? ఇంతకుముందు చెప్పారు కొన్ని, కానీ ఇంకా ఇన్డెప్త్గా ఏమైనా చెప్తారా? గవర్నమెంట్ సెక్టార్లో ఏ జాబ్స్కి అయితే అతనికి ఎలిజిబిలిటీ ఉందో ప్రైవేట్ సెక్టార్లో కూడా అదే పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటుంది. వీళ్ళకు ఇంకా కొంచెం ఎక్కువ కూడా ఉంటాయి, ప్రైవేట్ సెక్టార్లో ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. ఇప్పుడు కొన్ని పోస్టులు గవర్నమెంట్లో ఉండవు, ప్రైవేట్ సెక్టార్లో పోస్టులు ఎక్కువ ఉంటాయి, కేటగిరీ పోస్టులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ దాంట్లో రిసెప్షనిస్ట్ పోస్ట్ ఉండదు, ప్రైవేట్ సెక్టార్లో రిసెప్షనిస్ట్ పోస్ట్ ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ సెక్టార్లో సెక్రటరీ పోస్ట్ ఉండదు. బిజినెస్ మేనేజ్మెంట్లో కామర్స్ చదివిన అతనికి గవర్నమెంట్ దాంట్లో సెక్రటరీ పోస్ట్ ఉండదు, ప్రైవేట్ దాంట్లో వచ్చి సెక్రటరీ పోస్ట్ ఉంటుంది. ఇట్లా ప్రైవేట్ సెక్టార్లో ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వాంటెడ్ జూనియర్ స్టెనో, వాంటెడ్ స్టెనోగ్రాఫ్స్ ఇప్పుడు కూడా పడుతూనే ఉన్నాయి. అంటే ఎక్కువ సిటీలో ఉన్నాయి ఇవన్నీ కూడా, సిటీ బేస్డ్ అన్నమాట. అంటే సరైన గైడెన్స్ ఉంటే వొకేషనల్ కోర్స్ తీసుకున్నా కూడా రాణించవచ్చు అనేది మీరు చెప్తున్నది. తీసుకుంటే రాణించవచ్చు. గవర్నమెంట్ ప్రోత్సాహం ఉంది, ఇట్లా అన్ని రకాలు ఉంది కదా. హైయర్ ఎడ్యుకేషన్కి అవకాశం ఉంటుంది. తర్వాత పారామెడికల్ కోర్సులు తీసుకున్న వాళ్ళు ఎంసెట్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ అని ఒకటి రాయాల్సి ఉంటుంది. ఇంటర్తో పాటు ఒక బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కోర్స్ పాస్ అయితే ఇంకా ఎంపీసీతో సమానమే అతను. ఎంపీసీ వాడు ఏ దారిన పోతున్నాడో ఆ దారిన వెళ్ళిపోవచ్చు. ఎంపీసీ వాడికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకు అది రాయల్ గ్రూప్ అంటాం మొదటి నుంచి కూడా మనం. ఎంపీసీ వాడు ప్రతిదానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎంపీసీ వాడు ఇంజనీరింగ్ చేయొచ్చు, బీకామ్ చదవచ్చు, ఏదైనా పోవచ్చు ఎంపీసీ వానికి. అటువంటి అవకాశాలన్నీ కూడా ఈ బ్రిడ్జ్ కోర్స్ పాస్ అయితే వాళ్ళకి వస్తాయి. ఎంసెట్ పాస్ అయ్యి కూడా వెళ్ళిపోవచ్చు. బ్రిడ్జ్ కోర్స్ కూడా ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్తారు వాళ్ళు ఇంటర్ అయిన వెంటనే. ఇప్పుడు మీరు బ్రిడ్జ్ కోర్స్ గురించి అన్నారు, అది ఏంటి సార్? అది బ్రిడ్జ్ కోర్స్ ఈ వొకేషనల్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు, వొకేషనల్ కోర్సులో సైన్స్ సబ్జెక్టులు ఉన్నాయి, పారామెడికల్, ఇంజనీరింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. మరి వీళ్ళకు అంతకుముందు ఎంసెట్కి ఎలిజిబిలిటీ లేదు యాక్చువల్గా. వీళ్ళంతా స్టూడెంట్స్ అంతా కూడా అడిగినారు, మేము కూడా సైన్స్గా చదివేది, మేము కూడా ఇంజనీరింగ్గా చదివేది, దీంట్లో ఇంజనీరింగ్ కోర్సులు అంటున్నారు, సైన్స్ కోర్సులు అంటున్నారు, రకరకాల కోర్సులు ఉన్నాయి కదా. కామర్స్ గ్రూపుల కంటే లేదులే, అక్కడ సిఈసీకి లేదు, ఇక్కడ కామర్స్ గ్రూపులకు లేదు. సైన్స్ చదివినప్పుడు మాకు ఎంసెట్కి ఎలిజిబిలిటీ ఉండాలి కదా, మాకు ఎందుకు ఎంసెట్ లేదని అడిగినారు. అప్పుడు గవర్నమెంట్ ఆలోచించి, మీరు కొన్ని కోర్సులలో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదు, బయాలజికల్ సైన్స్ కూడా లేదు కొన్ని కోర్సుల్లో, అందుకు మీకు ఎలిజిబిలిటీ లేకుండా ఉంది. కానీ ఇప్పుడు మీకు అడుగుతున్నారు కాబట్టి ఒక బ్రిడ్జ్ కోర్సుని పెడతాం, మీరు అది విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ బ్రిడ్జ్ కోర్సుకి ఫీజు కట్టి మీరు పరీక్షలు రాయండి. సేమ్ ఇంటర్మీడియట్ అయిన వెంటనే ఉంటాయి పరీక్షలు కూడా, అవి కూడా
టైం టేబుల్లోనే కలిసి ఉంటుంది అంతా ఇంకా జనరల్ వొకేషనల్ వానికి ఏ పరీక్ష జరుగుతుంది, ఇంగ్లీష్ జరుగుతుందంటే ఇతనికి వొకేషనల్ కూడా ఇంగ్లీష్ జరుగుతుంటుంది, కామన్ ఇంగ్లీష్. గ్రూప్ పేపర్లు మారుతాయి కానీ లాంగ్వేజ్ కామన్గా ఉంటుంది. కాబట్టి ఎంపీసీ వానికి ఇంగ్లీష్ ఏది ఇస్తున్నామో వొకేషనల్ కోర్సు వానికి కూడా వొకేషనల్లో 30 కోర్సు ఉన్నప్పటికీ కూడా అందరికీ అదే పేపర్ ఉంటుంది. ఎంపీసీ దగ్గర నుంచి వొకేషనల్ కోర్సు వరకు అన్నమాట అదే ఇంగ్లీష్ ఉంటుంది. గ్రూప్ సబ్జెక్టులు మారిపోతాయి అన్నమాట. కాబట్టి అప్పుడు కొన్ని మీరు ఎంసెట్కి ఎలిజిబిలిటీ కావాలంటే మీరు ఖచ్చితంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజికల్ సైన్స్ అయి ఉండాలి. కొన్ని కోర్సులు మీకు లేవు కాబట్టి మేము అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు బ్రిడ్జి కోర్సు పెడుతున్నాము. బ్రిడ్జి కోర్సు మీరు ఆఫర్ చేయండి, బ్రిడ్జి కోర్సు పాస్ కండి, మీకు కూడా ఈక్వల్గా ఎంసెట్కు అలౌ చేస్తామని చెప్పి అప్పటి నుంచి బ్రిడ్జి కోర్సు తీసుకొచ్చారు. ఇప్పుడు బ్రిడ్జ్ కోర్స్ చేయాలంటే అడ్మిషన్స్ అప్పుడే చెప్పాలా సార్, లేదంటే అది అవసరం లేదు. అడ్మిషన్స్ అప్పుడే ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎగ్జామినేషన్ ఫీజు కట్టేటప్పుడు బ్రిడ్జ్ కోర్స్ ఉంటే కొంచెం ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎగ్జామినేషన్ ఫీజు కట్టేటప్పుడే విత్ బ్రిడ్జ్ కోర్సా వితౌట్ బ్రిడ్జ్ కోర్సా అని డిసైడ్ చేసుకుని ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి. ఈ బ్రిడ్జ్ కోర్స్ కూడా అందరికీ ఉండదు. ఇక్కడ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సుల వాళ్ళకి మాత్రమే బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది చదవాలనుకుంటే. మిగతా వాడు బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ ఉంది, మాది కామర్స్ గ్రూపులు ఉన్నాయి. కామర్స్ గ్రూప్ బ్రిడ్జ్ కోర్స్ అంటే అలౌ చేయరు. అట్లా ఎంసెట్ ఏమి ఉండదు. అట్లా అవి జస్ట్ సిఈసి లాగానే అనమాట. ఎగ్జామినేషన్ టైంలో చెప్పాలంటున్నారు బ్రిడ్జ్ కోర్స్ గురించి. మరి ఈ సబ్జెక్ట్స్ చెప్పారా సార్ ఈ 2 years? సబ్జెక్ట్స్ అంటే మా దగ్గర ఫిజిక్స్ లెక్చర్, కెమిస్ట్రీ లెక్చర్ ఉండరు. కాబట్టి వాళ్ళకి సపరేట్గా లెక్చర్స్ పెట్టలే గవర్నమెంట్. అది ఆప్షనల్. వీలుంటే కాలేజీని అది దృష్టిలో పెట్టుకొని, డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని చెప్పమంటుంది. రెమ్యునేషన్ ఉండదు. ఇంకా మీకు తెలిసిన రెమ్యునేషన్ లేకపోతే పెద్ద ఇంట్రెస్ట్ చెప్పరు. కాబట్టి వాళ్ళు ప్రైవేట్గానే చెప్పించుకోవడం మంచిది. ప్రైవేట్గా చెప్పించుకొని ఆ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఎవరైతే ఆప్ట్ చేశారో, ఎవరైతే ఫీజు కట్టారో వాళ్ళు బయట ట్యూషన్ చెప్పించుకొని పరీక్ష రాసుకోవచ్చు. ఆప్షనల్ కాబట్టి ఇది మీరే నేర్చుకొని రాయాలి వాళ్ళు. సపరేట్గా అయితే లెక్చర్స్ ఏం లేదు దీనికి. ఎవరైనా ఆ కాలేజీలో జనరల్ కాలేజీలో వొకేషనల్ కోర్స్ ఉంటుంది, జనరల్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చర్ ఉంటాడు. అట్లా ఫిజిక్స్ ఆయన చెప్తానంటే తీసుకుంటారు, చెప్పమంటారు. పిల్లలు పోయి అడిగితే కూడా కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పారు. అది దానికి రెమ్యునరేషన్ ఇవ్వరు కాబట్టి. అది సార్ మీడియంస్ ఎలా ఉన్నాయి సార్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు? దీంట్లో అన్నీ కూడా యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ అంతా ఇంగ్లీష్ మీడియమే. కాబట్టి స్టూడెంట్ కన్వెంట్ కోసము ఆ ఎగ్జామినేషన్ మటుకు ఇంగ్లీష్లోనే రాసుకోవచ్చు, తెలుగులోనే రాసుకోవచ్చు. కానీ సర్టిఫికేట్ మటుకు ఇంగ్లీష్ మీడియం ఇస్తాం మేము. ఓకే. ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ అన్నీ కూడా. క్వశ్చన్ పేపర్ మటుకు బోత్ మీడియా ఉంటుంది. ఏ వొకేషనల్ క్వశ్చన్ పేపర్ అయినా కూడా బోత్ మీడియా ఉంటుంది. ప్రతి క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది, దాని కింద తెలుగులో ఉంటుంది. సార్ వాళ్ళు కూడా అది ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ తెలుగులో చెప్పమని తెలుగులో చెప్తారు. కాబట్టి ఇంగ్లీష్లో తెలుగులో చెప్పడం జరుగుతుంది. స్టూడెంట్ కూడా ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రాయొచ్చు. అటువంటి ఫెసిలిటీ ఉంది ఇక్కడ. ఇప్పుడు కామన్ సబ్జెక్ట్స్ ప్లస్ స్పెషలైజేషన్ గురించి చెప్తారా? కామన్ సబ్జెక్ట్ అంటే ఫస్ట్ 2 ఉండేది. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ కామన్గా ఉంటాయి. కాకపోతే జనరల్లో ఫస్ట్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ తర్వాత సెకండ్ లాంగ్వేజ్ కింద సాంస్క్రిట్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ ఆప్ట్ చేస్తుంటాడు. ఈడ ఈ తెలుగు, హిందీ, సాంస్క్రిట్ కాకుండా అందరు కామన్గా ఏమిటంటే జనరల్ ఫౌండేషన్ కోర్స్ అని ఒకటి పెట్టారు. జిఎఫ్స్ అంటాం మేము. జిఎఫ్స్ అంటే జనరల్ ఫౌండేషన్ కోర్సు. దాంట్లో అన్నీ ఉంటాయి. సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, అంతా ఎన్విరాన్మెంట్ గురించి ఉంటుంది, అన్ని రకాల పొల్యూషన్ గురించి ఉంటుంది, అన్ని రకాల రూరల్ డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి అది అందరూ చదవదగిందని చెప్పి అది జనరల్ ఫౌండేషన్ కోర్స్ అని పెట్టినాం. ఏది తెలుగు, హిందీ, సాంస్క్రిట్ బదులు. అట్లా మామూలుగా జనరల్ కాలేజీలో అయితే ఎంపీసీ బైపీసీడు సాంస్క్రిట్ అని తీసుకుంటాడు, సెకండ్ లాంగ్వేజ్ కింద హిందీ అనేది తీసుకుంటాడు, సాంస్క్రిట్ కానీ హిందీ కానీ తెలుగు అనేది తీసుకుంటాడు. కానీ ఇక్కడికి అయితే ఆప్షన్ ఇవ్వకుండా మేము ఒకటే పేపరు జనరల్ ఫౌండేషన్ కోర్స్ అని పెడుతున్నాం. జనరల్ ఫౌండేషన్ కోర్స్ చదవాలి వాడు. ఇంగ్లీష్ చదువుతాడు. ఇంగ్లీష్ తర్వాత 2వ పేపరు జిఎఫ్స్ చదువుతాడు. అది అందరు కామన్గా ఉంటుంది, ఆప్షన్ ఏం లేదు అక్కడ. ఇంకా మిగతా పేపర్లు కోర్సును బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ కోర్స్ తీసుకుంటే ఇంజనీరింగ్ పేపర్లు ఉంటాయి. పారామెడికల్ కోర్స్ తీసుకుంటే నర్సింగ్ తీసుకుంటాడు అనుకో, నర్సింగ్ పేపర్లు ఉంటాయి. కామర్స్ గ్రూప్ తీసుకుంటే వొకేషనల్లో కామర్స్ పేపర్లు ఉంటాయి. అగ్రికల్చర్ కోర్స్ తీసుకుంటే క్రాప్ ప్రొడక్షన్ ఉంది, అగ్రికల్చర్ సంబంధించిన పేపర్స్ ఉంటాయి. గ్రూప్ పేపర్లు మారుతుంటాయి. ఫస్ట్ ఇయర్ ఒక 3, సెకండ్ ఇయర్ 3 ఉంటాయి. టోటల్ 6 పేపర్లు చదువుతాడు. ఆ కోర్సు ఏ కోర్స్ అయితే నువ్వు ఎంచుకున్నావో, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఎంచుకున్నాడు, కన్స్ట్రక్షన్ సంబంధించి వాడు 6 పేపర్లు చదువుతాడు. ఫస్ట్ ఇయర్ 3 పేపర్లు చదువుతాడు, సెకండ్ ఇయర్ 3 పేపర్లు చదువుతాడు. అది ఇక్కడ సబ్జెక్టుల గురించి ఇది.
సార్ ఇన్ని చెప్పారు ఇప్పుడు ఇంతవరకు మీరు దాని వొకేషనల్ కోర్స్ గురించి. మీ నేపథ్యం చెప్పండి, ఎక్కడెక్కడ పనిచేశారు మీ సర్వీస్లో? నేను డైరెక్ట్గా వొకేషనల్ కోర్సులో జాయిన్ అయినాను ఇప్పుడు 84లో జాయిన్ అయ్యాను. కడప జిల్లాలో ఇంటర్మీడియట్లోనే వొకేషనల్ కోర్సులో జాయిన్ అయినాను. అక్కడ దాదాపుగా నేను 84 నుంచి 97 వరకు ఉన్నాను. అంటే దాదాపు 13 ఏళ్ళు అక్కడ పనిచేసిన తర్వాత నెక్స్ట్ కర్నూలు అయితే అనుకూలంగా ఉంటుందని కర్నూలుకు మార్చుకున్నాను. నేను కర్నూలు టౌన్ మోడల్ కాలేజ్ చేరాను. నేను ఫస్ట్ స్టార్టింగ్ అనమాట. అక్కడ వొకేషనల్ కోర్సులో జాయిన్ అయినాను. సేమ్ వొకేషనల్ కోర్సులో మేము సిఈసి కూడా జాయిన్ కావచ్చు, కానీ సేమ్ ఒకే దాంట్లో ఉంటే మంచిదని టౌన్ మోడల్లోనే కూడా వొకేషనల్ కోర్సులు ఉన్నాయి. జనరల్ కాలేజ్ అది మీకు తెలిసిందే. టౌన్ మోడల్ కాలేజీ జనరల్ కాలేజీలో వొకేషనల్ కోర్సులు ఉన్నాయి, అక్కడ ఉన్నాం. మళ్ళీ తర్వాత కూడా బీ క్యాంపులో వొకేషనల్ కాలేజ్ సపరేట్గా పెట్టారు. టౌన్ మోడల్ జనరల్ కాలేజీలో వొకేషనల్ కోర్సులు ఉన్నాయి. నేను చెప్పానే కదా, ఎక్స్క్లూజివ్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ కూడా గవర్నమెంట్ 2009లో ప్రవేశపెట్టడం జరిగింది. స్టేట్ వైజు ఒక 14 కాలేజీలను ఎక్కువ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లు పెట్టింది. ఇప్పుడు మన స్టేట్ డివైడ్ అయింది కాబట్టి 14 కాలేజీల్లో మనకు దాదాపుగా 6-7 వచ్చినట్టున్నాయి. హైదరాబాద్కి పోయింటాయి, ఆ స్టేట్కి పోయింది, తెలంగాణ స్టేట్కి పోయినాయి. ఒక 5-6 ఉన్నాయి. దాంట్లో కర్నూలులో ఒకటి ఉంది. కాబట్టి అప్పుడు మళ్ళీ టౌన్ మోడల్ కాలేజ్ నుంచి నేను మళ్ళీ వొకేషనల్ జూనియర్ కాలేజీకి, ఎక్స్క్లూజివ్ వొకేషనల్ జూనియర్ కాలేజీకి ట్రాన్స్ఫర్ అయ్యాను. ఇక్కడ కూడా దాదాపుగా 10 ఏళ్ళు వర్క్ చేశాను. మధ్యలో 2 ఏళ్ళు కోడుమూరు పోయి ఇచ్చాను. కోడుమూరు జనరల్ కాలేజీ, కోడుమూరులో కూడా వొకేషనల్ గ్రూపులు ఉన్నాయి. జనరల్ కాలేజీలో వొకేషనల్ గ్రూపులు ఉంటాయని చెప్పడానికి ఇదే నిదర్శనం. నేనే తిరుగుతున్నా కదా, నేను జనరల్ కాలేజీలో పనిచేస్తున్న వొకేషనల్ కోర్సులో, అట్లా అని చెప్పి ప్యూర్ వొకేషనల్ కాలేజీ కూడా పనిచేస్తున్నా. వొకేషనల్ కాలేజీలో జనరల్ కోర్సులు ఉండవుగా. ఎందుకు ఎక్స్క్లూజివ్ వొకేషనల్ కాలేజ్ అంటున్నామంటే, వొకేషనల్ కాలేజ్ అంటేనే అన్ని వొకేషనల్ కోర్సులు ఉంటాయి. 33 కోర్సుల్లో 7, 8 తీసుకొని రన్ చేసుకుంటుంటారు వొకేషనల్ కోర్సులు. కాబట్టి ఇది నా నేపథ్యం. మీరు అడిగినారు కాబట్టి అక్కడ కడప జిల్లా, ఇక్కడ ఈ జిల్లా, ఇక్కడే దాదాపు 20 years వర్క్ చేశాను. కర్నూలు టౌన్లోనే 2 కాలేజీల్లోనే వర్క్ చేశాను. అట్లా టోటల్గా 36 years నేను కంప్లీట్ చేశాను. సార్ ఇప్పుడు వొకేషనల్ కోర్సెస్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీలో ఎలాంటి కోర్సెస్ తీసుకోవచ్చు? ఇంజనీరింగ్ గురించి చెప్పారు మీరు. ఎంసెట్ గురించి చెప్పాను. ఎంసెట్ అనేది బ్రిడ్జి కోర్సుతో సంబంధం ఉంది, లింక్ పెట్టాడు. బ్రిడ్జి కోర్స్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఎంసెట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. బ్రిడ్జి కోర్స్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే. బ్రిడ్జి కోర్స్ అనేది అందరికీ అన్ని కోర్సులు 33 కోర్సులకు 30 కోర్సుల పైన ఉన్నాయన్నాను. అందరికీ లేదు అది. అది సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులకు మాత్రమే బ్రిడ్జి కోర్సు ఆప్ట్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆప్ట్ చేసి బ్రిడ్జి కోర్స్ పాస్ అయితే ఇంకా ఈక్వల్ టు ఎంపీసీ బైపీసీతో సమానమే. వాళ్ళు ఎట్లా పోతున్నారో ఆ దాన్ని కూడా వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట. ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు ఎంపీసీ బైపీసీ చేయడం బెటర్ అంటారా, లేదంటే వొకేషనలే చేయడం బెటర్ అంటారా? మీ ఒపీనియన్ చెప్పండి. మా ఒపీనియన్ మంచి క్వశ్చన్ చేసినారు. ఇది ఎట్లా ఉంటుందంటే, కొంచెం తొందరగా సెటిల్ కావాలి, తొందరగా మనం సంపాదించుకోవాలి, తొందరగా పేరెంట్స్కి ఉపయోగపడాలి. పేరెంట్స్ కష్టపడుతున్నారు, ఓ లో ఇన్కమ్లు ఉన్నారు, వాళ్ళకి నేను కూడా చేదోడుగా ఉండాలి అనుకున్నప్పుడు, పిల్లవాడు కానీ పేరెంట్స్ కానీ అనుకున్నప్పుడు వొకేషనల్ కోర్సు మించింది ఇంకా ఏముండదు. ఖచ్చితంగా వొకేషనల్ కోర్సులో జాయిన్ కావాలి. ఎందుకంటే ఇంటర్ అయిన వెంటనే సంపాదనకు అవకాశం ఉంది. మేము డబ్బులు బాగున్న వాళ్ళము, మాకు తొందర ఏం లేదు, ఇంకా బాగా చదువుకొని తర్వాత చదువుకోమో, ఇప్పుడే సంపాదన పెడితే తర్వాత చదువుకోపోవచ్చు. కాబట్టి ఇంకా నేను చదువుకొని స్టార్టింగ్ పెద్ద ఉద్యోగంలో నేను జాయిన్ కావాలనుకున్న వాళ్ళకు ఎంపీసీ బైపీసీ ఆ జనరల్ కోర్సులు బెటర్. దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. సరే, ఏదేమైనా ఈ సందర్భంలో నేను చెప్తున్నాను, లేడీస్కి ఎక్కువ ఉపయోగపడే కోర్సులు 2 ఉన్నాయి. అవి వాళ్ళకి చాలా వరము. ఎందుకంటే లేడీస్కు చదువు ఎప్పుడైనా ఆగిపోవచ్చు. ఎర్లీ మ్యారేజ్ చేస్తుంటారు జనరల్గా. ఎర్లీ మ్యారేజ్ అంటే మెచ్యూర్డ్ అమ్మాయే 18 years, మేజర్ అమ్మాయే 18 years తర్వాత మ్యారేజ్ చేసిన కూడా జనరల్ చదువు చదివితే రేపు ఏదైనా చెప్పలేము, ఎవరి ముందు ఎవరికి చెప్పలేము. భర్త ఏదైనా యాక్సిడెంట్కి గురయ్యా, భర్తను కోల్పోయా, ఎర్నర్ వెళ్ళిపోయా, ఇంకా పైకి వెళ్ళిపోయినప్పుడు నెక్స్ట్ ఇంకా సంపాదన ఎట్లా వాళ్ళకు? అప్పుడు అదే అమ్మాయి ఈ ఎంపీసీ బైపీసీ కాకుండా వొకేషనల్ కోర్సులో నర్సింగ్ కానీ, ఎంపీహెచ్డబ్ల్యూ కానీ, తర్వాత సీజీటీ అనే కోర్సు ఉంది, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ అని, డిజైనింగ్ కోర్సు, డిజైన్ బట్టలది సంబంధించిన కోర్సు అనమాట. అది కానీ చేసింటే, ఇట్లా ఎంపీహెచ్డబ్ల్యూ కానీ సీజీటీ కానీ చేసింటే కన్నా వాళ్ళు సంపాదించుకునేందుకు అవకాశం ఉంది ఆ చదువు మీద.
మరి అటువంటి కోర్సులు అన్నమాట. టైలరింగ్, దాంట్లో డిజైన్స్, మళ్ళీ ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది, రకరకాల కోర్సులు చేసుకోవచ్చు. ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉంది, మళ్ళీ ఫర్దర్ ఎడ్యుకేషన్ చేసుకున్న తర్వాత కూడా మన సంపాదన ఉంది. ఫర్దర్ చేసే కొద్దీ సంపాదన పెరుగుతుంటుంది. ఆ విధంగా ఇప్పుడు పాలిటెక్నిక్ అంటే బీటెక్ అని కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎట్లయినా కూడా ఎంత కంపెనీకి పోయినా కూడా శాలరీ అనమాట. అట్లా అమ్మాయిల సైడ్ అయితే అమ్మాయిలకు కూడా ఒకవేళ తొందరగా చదవలేకపోయినప్పటికి కూడా, తొందరగా మ్యారేజ్ అయినప్పటికి కూడా ఈ కోర్సులు చేస్తున్నప్పుడు చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళ ఫర్దర్లో. మనం అంతా బాగుండాలని కోరుకుంటాం. కొన్ని విధి మన చేతిలో ఏమి ఉండదు కదా, ఒక్కోసారి విధి చెప్పలేం. మరి తొందరలో అదేమైనా జరిగిన సంఘటన జరిగినప్పుడు, ఎర్నర్ పోయినప్పుడు, ఇంట్లో ఒకటే సంపాదిస్తుంటారు. ఎర్నర్ పోయినప్పుడు మరి ఒకరిని అడుక్కోకుండా ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడితే అది ఎంతో మేలే కదా పిల్లలకు కానీ ఇంటికి కానీ. మరి ఎంపీసీ ఏం కూడు పెట్టదు. ఎంపీసీలు 90% తెలుసుకున్నా కూడా జనరల్ రాయల్ గ్రూపే, కానీ దాని మీద ఏ ఉద్యోగం లేదు, ఏ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోలేవు, స్వయం ఉపాధి చేసుకోలేవు. అదే ఇంటర్ అయినా నర్సింగ్ చేసి ఉంటావు నువ్వు, గవర్నమెంట్ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ పోయి నర్సుగా చేరవచ్చు. ఎన్నో అవకాశాలు అటువంటి అవకాశాలు ఉన్నాయంట. సరే, ఇప్పుడు ఇంటర్ చేసినా, డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా నిరుద్యోగం అయితే ఎక్కువనే ఉంది. మరి దాని గురించి మీరేం చెప్తారు? నిరుద్యోగం ఏమీ లేదు. ఇప్పుడు ఈ ఎంటర్ప్రెన్యూర్స్ అంతా కూడా ఉద్యోగం ఇచ్చే వాళ్ళు ఏమంటున్నారు, ఉద్యోగాలు ఉన్నాయండి, వీళ్ళ దగ్గర సర్టిఫికేట్లు ఉన్నాయి కానీ స్కిల్స్ లేవు. యోగ్యులైన వాళ్ళు లేరు. యోగ్యతలు ఉండి, స్కిల్స్ ఉండి, నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ మాకు దొరకటం లేదంటున్నారు వాళ్ళు. ఉద్యోగాలు రమ్మనండి, ఇస్తాను నేను. ఆ స్కిల్స్ నేర్చుకోవటం లేదు, అనుభవం లేదు, ప్రాక్టీస్ లేదు, స్కిల్స్ లేదు. ఆ విధంగా మేము ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఇంటర్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం అప్రెంటిషిప్ చేరాలంటున్నాం. అదే అప్రెంటిషిప్ చేయడం వల్ల వాడికి వర్క్లో అనుభవం వస్తుంది. ఇప్పుడు మామూలుగా ఇంటర్మీడియట్ వెంటనే, ఇప్పుడు పాలిటెక్నిక్ కానీ ఇంటర్ కానీ పాస్ అయిన వెంటనే వానికి జాబ్ ఇచ్చేవానికి, అప్రెంటిషిప్ పూర్తి చేసిన వానికి జాబ్ ఇచ్చేదానికి తేడా ఉంది. అప్రెంటిషిప్ పూర్తి చేసిన వానికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఎవరైనా, ఏ కంపెనీ అయినా, మేనేజ్మెంట్ అయినా కూడా. అంటే వాడు పాలిటెక్నిక్ అయిపోయింది ఒక పక్క, మళ్ళీ 1 year 2 years అప్రెంటిషిప్ చేసినాడు అని. అదే ఇంటర్లో కూడా అంతే. ఇంటర్లో కూడా అప్రెంటిషిప్ మేళ కండక్ట్ చేస్తున్నాం, జాబ్ మేళ కూడా కండక్ట్ చేస్తుంది గవర్నమెంట్. ఇంటర్మీడియట్ బోర్డు ప్రతి సంవత్సరము సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్ని ఎంపిక చేసుకొని జాబ్ మేళ కండక్ట్ చేస్తుంది, అప్రెంటిషిప్ మేళ కండక్ట్ చేస్తుంది. అప్రెంటిషిప్గా మనం చేరినప్పుడు ఒక కంపెనీలో నువ్వు బాగా చేస్తుంటే కినా, నీవు వర్త్ ఉంటే కినా అట్లనే జాబ్ ఇచ్చేస్తుంది. అదే కంపెనీ జాబ్ ఇచ్చేస్తుంది. ఎవడో కొత్తని తీసుకుంటే బదులు మన దగ్గర నుంచి సంవత్సరం చేస్తున్నాడు, బాగానే వర్త్ ఉంది అతనికి, బాగానే యాక్టివ్గా ఉన్నాడు అని చెప్పి అతనికి జాబ్ ఇచ్చేస్తుంది. కాబట్టి ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగాలు లేకేం కాదు. అది ఈ వొకేషనల్ కోర్సులు నేను ఉద్యోగం వద్దని చెప్తుంది. ఉద్యోగం ఎందుకు వెళ్ళి నువ్వు? అందుకే వొకేషనల్ కోర్సులు చేసిన వాళ్ళకు ఒక లోపం ఉంది, మర్చిపోయి చెప్పాలి కదా. లోపం కూడా కొన్ని మాట్లాడుకోవాలి కదా. ఇప్పటికీ టీచర్ ట్రైనింగ్ ఎలిజిబిలిటీ లేదు. వాళ్ళు ఎందుకు పెట్టలేదు? గవర్నమెంట్ని అడిగితే ఉంటుంది, మళ్ళీ వాడు టీచర్ పోయి గవర్నమెంట్ టీచర్ మీద ఆధారపడతాడు, గవర్నమెంట్ టీచర్ కావాలంటాడు. ఇక టీచర్ ట్రైనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఉద్యోగం అంటాడు. ఉద్యోగం వద్దురా దేవుడా, నీకు ఉద్యోగం వద్దు, నువ్వే ఉద్యోగం ఇయ్యి, నీకు అన్నీ నేర్పిస్తాము, నువ్వే ఏదో ఒక యూనిట్ పెట్టుకొని, ఒక ఎంటర్ప్రైజ్ పెట్టుకొని, నువ్వే నలుగురికి ఉపాధి కల్పించు, నేను సహకరిస్తాను గవర్నమెంట్ అంటుంది. మీకు అన్నీ నేర్పిస్తాను, డబ్బులు ఇస్తాను, లోన్ ఇస్తాను, ఏదో ఒకటి ఎంటర్ప్రెన్యూర్గా మీరు ఏదో ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకొని నువ్వు బాగా హాయిగా బతుకు, ఇద్దరికి బతుకు కూడా ఇవ్వు అని చెప్తుంది గవర్నమెంట్. కాబట్టి గవర్నమెంట్ బడ్డను తగ్గించుకోవడం కోసం ఇవి కూడా పెట్టింది. ఇండైరెక్ట్ చెప్పాలంటే అందరికీ అవకాశం, ఉద్యోగాలు ఆడిస్తుంది గవర్నమెంట్ అయిన ఇవ్వలేదు అందరికీ. ఇప్పుడు గవర్నమెంట్ రన్ చేసే జాబ్ మేళాలే కాక క్యాంపస్ రిక్రూట్మెంట్ ఏమైనా ఉంటుందా మన వొకేషనల్ కాలేజెస్? వొకేషనల్ కాలేజీ ఉద్యోగం మేళ కండక్ట్ చేస్తున్నాం. అదే ఇంకా ప్రైవేట్ కంపెనీస్ని పిలిపించి మేము ఉద్యోగం మేళ కండక్ట్ చేస్తున్నాం సపరేట్. కానీ సపరేట్గా పలాని లాస్ట్ 3 years రమ్మని అట్లా జాబ్ మేళ కండక్ట్ చేస్తున్నాం. పేపర్ కూడా ఇస్తున్నాం అంతా కూడా, పలానా రోజు జాబ్ మేళ ఉందని. మళ్ళీ జాబ్ మేళ అయిన తర్వాత పేపర్కి ఇచ్చినాం. నేను కూడా దానికి కోఆర్డినేటర్గా ఉన్నా. ఆ జాబ్ మేళ నేను కూడా కండక్ట్ చేశాను, దానికంతా కోఆర్డినేటర్గా ఉన్నా. నేను కండక్ట్ చేస్తున్నాం. కానీ కొంతమంది ఎక్కువ మంది పోవటం లేదు, ఊళ్ళోనే కావాలంటాడు జాబు. అలా ఇక్కడ కల్చర్ ఎట్టుందంటే, చెన్నైకి పోరా, మంచి జీతం ఇస్తారు, ఫుడ్ పెడతాడంట, రీజనబుల్ రేట్, క్యాంటీన్లో తక్కువ ఫుడ్ ఇస్తాడు, ఒక 10,000 ఇస్తాడంటే నేను పోనంటాడు. స్టార్టింగ్ 10,000 అంతే, అంతకంటే ఏముండదు. గవర్నమెంట్ జాబ్లో కూడా ఒక జూనియర్ అసిస్టెంట్గా నువ్వు సెలెక్ట్ అవుతావు రేపు గవర్నమెంట్లోనే, రెగ్యులర్ పోస్టే.
ఏం 50,000 ఉండదు జూనియర్ అసిస్టెంట్కు. చిన్న పోస్ట్ అంటే జూనియర్ అసిస్టెంట్ మామూలుగా. జూనియర్ అసిస్టెంట్కి ఎంత ఉంటుంది, ఒక 20,000 ఉంటుంది అంతే. వాడు ప్రైవేట్ కూడా 10,000 ఇస్తున్నాడు, నీకు అన్నం పెట్టి 10,000 అకామిడేషన్ 10,000 ఇస్తున్నాడు. ఆయన కూడా పోవటం లేదు మన వాళ్ళు. ఇప్పుడు సమస్యల్లో లోకల్ నాన్ లోకల్ ఉందంటారా? ఏంటి అంటే వెళ్ళడం లేదు పిల్లలు అంటున్నారు. ఇప్పుడు కాలేజీలు మండల్ లెవెల్ కూడా కాలేజీలు పెట్టాం, మండల్ లెవెల్లో కూడా వొకేషనల్ కాలేజీలు వొకేషనల్ కోర్సులు పెట్టాం. పూర్తి చేసుకున్న తర్వాత ఆ మండలం హెడ్ క్వార్టర్లోనే జాబ్ అంటే యాడ్ అవుతుంది ఎట్లా? ఇంపాసిబుల్ అది మండల్ కాదు. జాబ్ అన్న తర్వాత బయటికి పోవాలి. ఇప్పుడు నేనేదో ప్రకాశం జిల్లా నాది, నేను ఆయన కడప జిల్లా పనిచేసిన, కర్నూలు జిల్లా పనిచేస్తున్నా, నేటి వచ్చేసి ప్రకాశం జిల్లా. మరి ఉద్యోగం గురించి ఏదో వచ్చింది నేను, అది గవర్నమెంట్ అక్కడ ప్రైవేట్ అయినా పోయి ఉండేవాడిని. గవర్నమెంట్ ఉద్యోగంతో తిరుగుతుండలే, నేను ప్రైవేట్ అయినా పోయి ఉండేవాడిని. ఏదో జాబ్ కావాలి. పేరెంట్స్కి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఎందుకంటే పేరెంట్స్ ఎంతసేపు ఇంజనీర్ డాక్టర్ ఇలానే ఉంటారు. ఆ పిల్లలకి సంబంధించి వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారో అడగరు, చేయరు. డాక్టర్ ఇంజనీర్ అంటారు. మరి దాని గురించి మీరేం చెప్తారు? అచ్చా, మంచి క్వశ్చన్ అడిగినావు జావేద్. పేరెంట్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ దృక్పథం అంతా వాళ్ళ అబ్బాయిని తీసుకొని కాలేజీలకి ఎంటర్ అయిన వెంటనే ఎంపీసీ కావాలి, బైపీసీ కావాలని వస్తాడు. అంటే దాంట్లో ఇంకా వేరే జనరల్ కూడా వేరే కోర్సులు ఉన్నాయి, దాని గురించి కూడా ఆలోచించాడు. ఇంకా అసలు వొకేషనల్ కోర్సు గురించి అసలు ఆలోచించడు. అంటే ఆయనకు తెలియదు అసలు ఆడ ఎంపీసీ బైపీసీ హెచ్ఈసీసీ కాదు, వొకేషనల్ కోర్సులు ఉన్న విషయం ఆయనకు తెలియదు. కొంతమంది తెలియక మరి ఆ కోర్సులు ఏంటి సార్, ఏదో వొకేషనల్ కోర్సులు ఉన్నాయంట కదా, మరి ఏమైనా తీసుకుంటే వాల్యూ ఉంటుందా, ఆ ఫీచర్ ఉంటుందా అని అడగటానికి ముందు తెలియాలి ఆయనకు. తెలియకపోవటం ఒకటి, తెలిసినా అదేందో దాని గురించి అవగాహన లేక చిన్న చూపుతో దాని గురించి అందరూ ఎంపీసీ తీసుకుంటుంటారు కదా, మావాడు ఎంపీ తీసుకోవాలని కూడా అట్లా దృష్టితో వస్తుంటారు. అసలు కొంతమంది పేరెంట్స్ వచ్చి నా దగ్గర చాలామంది అడ్మిషన్ ప్రకారం నేనే ఫైనలైజ్ చేస్తుంటాను. జనరల్గా నేను సైన్ చేస్తాను చివరికి అలాట్మెంట్. ఏది మంచిది సార్ అని అడుగుతారు. ఏం కూరగాయలా ఇవి, ఏది మంచిది ఏంది, మంచిది అయితేనే పెడతామమ్మా మేము. నేను చెప్పేది వాళ్ళకి సలహా అన్నమాట. దీంట్లో మంచి చెడ్డ అంటూ ఏముండవు. చదువుల్లో మంచి చదువులనే మేము పెట్టేది, చెడ్డది అసలు పెట్టము. ఒకవేళ పెట్టిన వెంటనే తీసేస్తాం, ఒకవేళ తొందరగా తెలుస్తుంది చెడ్డదని తెలిస్తే. కాబట్టి అన్నీ మంచి కోర్సులే. కాబట్టి నువ్వు స్టూడెంట్ను మీ అబ్బాయిని ఈ కోర్సు తీసుకోమని ఆ అబ్బాయికి చెప్పొద్దు, నేను చెప్పాను. 7 కోర్సులు ఉన్నాయి, 7 కోర్సుల గురించి వివరించాలి మనం అబ్బాయికి. మనం ప్రెజర్ తీసుకురావద్దు స్టూడెంట్ మీద, ఇదే చేర్రా అని. 7 కోర్సుల గురించి నేను కానీ లెక్చరర్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఎంపీసీ తీసుకుంటే ఇట్లా పోతావు, ఎంపీసీలో ఈ సబ్జెక్టులు ఉంటాయి, బైపీసీలో ఈ సబ్జెక్టులు ఉంటాయి, బైపీసీలో ఫీచర్ ఏ విధంగా ఉంటుంది, బైపీసీలో ఇది చదవాల్సి ఉంటుంది నువ్వు. అట్లనే కామర్స్ సిఈసి తీసుకుంటే ఈ సబ్జెక్టులు ఉంటాయి, ఫ్యూచర్లో ఆ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఆ చదువులు చదవాల్సి ఉంటుంది. అట్లనే వొకేషనల్ కోర్సులో ఇది తీసుకుంటే దీంట్లో వొకేషనల్ కోర్సులో పలానా కోర్సు పారామెడికల్ తీసుకున్నావు కాబట్టి ఈ సబ్జెక్టులు ఉంటాయి, ఈ సబ్జెక్టులు తీసుకుంటే నువ్వు ఆ విధంగా సెటిల్ అవుతావు. అట్లనే ఇంజనీరింగ్ కోర్సు ఉంది, వొకేషనల్ కోర్సులు తీసుకుంటే దాంట్లో ఈ సబ్జెక్టులు ఉంటాయి, నువ్వు పలానా విధంగా సెటిల్ అవుతావు వొకేషనల్ కోర్సులు తీసుకుంటే. ఈ విధంగా వేరే వేరే మల్టిపుల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్లా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి మనకి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అతన్ని చూస్ చేసుకోమనాలి, మనమే డిసైడ్ చేసి చెప్పకూడదు అని నేను పేరెంట్స్ చెప్తుంటా. అట్లనే అన్నీ కొంచెం టైం వేస్ట్ అయినప్పుడు కూడా 7 కోర్సులు ఉన్నాయి ఇక్కడ వొకేషనల్ కాలేజీ, నా కాలేజీలో. ఏది మంచిది అంటాడు, మంచిది అనేది నువ్వే చెప్పు, నువ్వే నిర్ణయించుకో, నువ్వే తీసుకోమని 7 గురించి చెప్తాను నేను. ఒక అర్ధగంట పోయినా పర్లేదు. అప్పుడు అతనికి ఓహో నేను ఈ సబ్జెక్ట్ కష్టంగా ఉంటుంది, నాకు దీంట్లో ఈ సబ్జెక్టులు ఉన్నాయి, దీంట్లో ఫిజిక్స్ ఉంది నాకు కష్టంగా ఉంటుంది, దీంట్లో ఫిజిక్స్ లేదు కాబట్టి ఇది పర్లేదు నాకు, కాబట్టి దీనికి ఫర్దర్ నెక్స్ట్ మళ్ళీ చెప్పింటా ఫ్యూచర్ ఎదుగో ఇది తీసుకుంటే నువ్వు ఫ్యూచర్లో ఈ విధంగా సెటిల్ అవుతావని చెప్పింటా. ఓహో ఆ రకమైన సెటిల్మెంట్ నాకు ఇష్టం ఉండదు, ఈ రకమైన సెటిల్మెంట్ అయితే నాకు ఇష్టం ఉంటుంది అని వాడు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. మనం చెప్పకూడదు ఎప్పటికి కూడా ఇదే కోర్సు తీసుకోవాలి, అన్నీ మంచి కోర్సులే, వాడి టేస్ట్ ప్రకారం వాడు ఎంచుకోవాలి. ఇంకా కొంతమంది డల్ క్యాండిడేట్స్ ఉంటారు, నాకు వద్దు డాడీ నాకేం చెప్పొద్దు, ఏదో నువ్వే చెప్పు, నువ్వే తీసుకుంటా అంటే అది వేరే విషయం. అప్పుడు పేరెంట్స్ ఏం చేయాలి, వాడి పిల్లోని యాటిట్యూడ్ని బట్టి, పిల్లోడు ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటాడో ఇంట్లో చూస్తుంటారు వాళ్ళు పక్క, దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేయాలి. కాబట్టి మనం డిసైడ్ చెప్పకూడదు, పేరెంట్గా మనం డిసైడ్ చేయకూడదు కోర్సును, స్టూడెంట్కే వదలాలి. కానీ అన్ని గ్రూపుల మీద వానికి అవగాహన తీసుకురావాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. అది నా సలహా. మీరు వివరించినట్టు
జనరల్ కోర్సెస్ తీసుకుంటే ఇలా ఉంటుంది, వొకేషనల్ కోర్సెస్ తీసుకుంటే ఇలా ఉంటుంది ఫ్యూచర్ అని ప్రతి కాలేజీలో చెప్తారా? అది ఉందా? అట్లా ఏం లేదు. నేను ఎందుకంటే ఒక లెక్చరర్ కాకుండా ఒక సీనియర్ లెక్చరర్ కాబట్టి కోఆర్డినేటర్గా ఉంటుంటా. అడ్మిషన్ ప్రక్రియ అంతా నేనే చూస్తుంటా. ఇది నా కోర్సు అని చెప్పుకోవాలి అని ఏం లేదు. అంతా అన్ని కోర్సులు మన కాలేజ్ ఆ భావంతో నేను చెప్తుంటా. అట్లా సిస్టమ్ లేదు. కానీ మీరు అన్నట్టు గవర్నమెంటు కౌన్సిలర్స్ని పెట్టాలి. కౌన్సిలర్స్ని అపాయింట్ చేసినట్లయితే అడ్మిషన్ కోసం వచ్చిన వాళ్ళను ఆ కౌన్సిలర్ దగ్గర రూమ్కు పొమ్మనాలి. ఆ కౌన్సిలర్ అన్ని కోర్సులను చివరిస్తాడు. వాడు అప్పుడు ఏది సెలెక్ట్ చేసుకుంటాడో దానికి షీట్ ఇస్తే బాగుంటుంది. ఇది మంచిగా ఉంటుంది. అప్పుడు వానికి గ్రూపులు మారే అవకాశం ఉండదు. కొంతమంది 10 రోజులకి మన గ్రూప్ చేంజ్ అని వస్తుంటారు. అంటే తెలియక తీసుకుంటాడు, అది వీనికి అర్థం కాదు. అప్పుడు మళ్ళీ గ్రూప్ చేంజ్ కోసం వస్తుంటారు. మనం మొదట్లో అవగాహన కల్పిస్తే వాడు గ్రూప్ చేంజ్ చేస్తుంది కూడా అవకాశం, గ్రూప్ చేంజ్కు అవకాశమే ఉండదు. వాడు ఇంట్రెస్ట్ ఉన్నదే ఎంచుకుంటాడు. వాడికి తెలుసు 10th క్లాస్ వరకు చదివినాడు. 10th క్లాస్ వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, హిస్టరీ అన్నీ చదివింటాడు వాడు. కాబట్టి ఏ సబ్జెక్టులు ఇష్టమో, ఏ సబ్జెక్టులు లైక్ డిస్లైక్ అతనికి తెలుసు. కాబట్టి ఇవన్నీ వివరించినప్పుడు నాకు సంబంధించి ఉన్నాయి, నాకు ఇష్టం లేని దీంట్లో ఉన్నాయి. కాబట్టి మంచిగా నిర్ణయం తీసుకుని మంచిగా సెలెక్ట్ చేసుకుంటాడు. వాడికి ఎవరు సెలెక్ట్ చేసుకుంటాడు. కాబట్టి అప్పుడు చదువు కూడా వానికి భారం కాదు, గ్రూప్ చేంజ్ ఉండదు, హ్యాపీగా చదువుకుంటాడు ఎవరికోసమో కాకుండా. కాబట్టి అట్లా చేయాలంటే ఇప్పుడు ఏ గ్రూప్ లెక్చర్ పోతే ఆ గ్రూప్ గురించి చెప్పుకుంటాడు. మీరు ఎంటర్ కదా, అన్ని గ్రూపులు మంచిగా ఎంటర్ కదా, నా గ్రూప్ గురించి నేను చెప్పుకుంటున్నా అంటాడు. వేరే గ్రూప్ నుంచి చెప్పరు జనరల్గా, ప్రిన్సిపల్ చెప్తారు కానీ వేరే గ్రూప్ నుంచి చెప్పరు జనరల్గా. అప్పుడు ఏ కోర్సు లెక్చర్ దగ్గరికి పోతే ఆ కోర్సు గురించి చెప్తాడు, ఆ కోర్సులో జాయిన్ చేసుకుంటారు. అట్లా నడుస్తుంది. అట్లా కాకుండా గవర్నమెంట్ కౌన్సిలర్ని పెట్టినట్లయితే ప్రతి కాలేజీలో కౌన్సిలర్ను, ఒక లెక్చర్ని సపరేట్గా కూడా పెట్టాల్సిన పనిలో ఒక సీనియర్ లెక్చర్ను ఒక కౌన్సిలర్గా పెట్టినట్లయితే, ఆ కౌన్సిలర్ దగ్గరికి పంపించినట్లయితే ప్రతి ఒక్కరిని ఆల్రెడీ డిసైడ్ చేసుకొని ఏ గ్రూప్ డిసైడ్ చేసుకుంటే ఆ గ్రూప్ లెక్చర్ దగ్గర పోయి అడ్మిషన్ తీసుకుంటే బాగుంటుంది. అది చాలా మంచి కార్యక్రమం. అది గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ కర్నూలులోనే ఒకటే ఉంది. మీరు చివరిగా అక్కడే రిటైర్ అయ్యారు. దాని గురించి ఒక 2 మాటలు చెప్పండి. ఓకే. మరి గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో లేదు, కొన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో మాత్రం ఉంది. ఉన్నదే 7 ఉన్నాయి మన స్టేట్కు. మొత్తం 2009లో 14 కాలేజీలు పెడితే మళ్ళీ స్టేట్ డివైడ్ అయిపోతే మనకు 6-7 వచ్చినాయి. దాంట్లో కర్నూలులో ఒకటి, అది మనకు ఒక వరము కర్నూలు జిల్లాకు. కర్నూలులో ఏర్పాటు చేయటము గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజీ. దాదాపు నేను 10 ఏళ్ళు వర్క్ చేశాను అక్కడ. 2009 నుంచి 10 ఏంటి దాదాపుగా 20లో అంతే 11 years వర్క్ చేశాను. మేము చాలా కృషి చేసినాము. ఆ కాలేజీ ఇక్కడ ఉంది అని తెలపడానికి పబ్లిక్ 10 ఏళ్ళు పట్టింది. కొంచెమే తెలిసింది, అందరికీ ఇంకా తెలియదు. కానీ ఈ మధ్య ఒక ప్రిన్సిపల్ గారు పనిచేస్తున్నారు, నాగస్వామి నాయక్. వారి పేరు నాగస్వామి నాయక్, ప్రజెంట్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ బీ క్యాంప్ కర్నూలు ప్రిన్సిపల్ మాది. ఆ సార్ పని చేయబట్టి ఒక 3 years ఏమైంది అని వచ్చి కూడా. మేము 10 ఏళ్ళు చేసిన పని ఈ 3 yearsలో డబల్ చేసినాడు సారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది అనమాట. కాబట్టి ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉంటున్నాడు సారు. కాలేజీలో ప్రతి కార్యక్రమం చేస్తుంటాడు సారు. తర్వాత ప్రతిదీ కూడా ప్రెస్కిస్తుంటాడు సారు, తెలియటం కోసం. ప్రతి కార్యక్రమం చేస్తుంటాడు. పెద్ద పెద్ద ఆఫీసులను ఇన్వాల్వ్ చేస్తుంటాడు. మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా వచ్చాడు ఇక్కడికి. మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవానికి గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా, కలెక్టర్ అంతా వచ్చి రావడం జరిగింది. అట్లా అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేయబట్టి అది ప్రెస్ రాబట్టి ఇక్కడ ఒకటి బీ క్యాంపులో గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఉన్న విషయము దాదాపు ఇప్పుడు కర్నూలు టౌన్లో 90% ప్రజలకు అందరూ తెలిసిపోయింది అనమాట. ఒకప్పుడు బీ క్యాంప్ కాలేజ్ దగ్గరికి వచ్చినా కూడా ఇవి చెప్పేవాళ్ళు కాదు. ఎవరైనా చేరడానికి పేరెంట్స్ కాలేజ్ దగ్గరలో వచ్చి బీ క్యాంప్ ఏరియాకి వచ్చి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఉందంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బీటీ కాలేజ్ ఉంది, సెలవు జూనియర్ కాలేజ్ ఉంది అని చెప్పేవాళ్ళు, తెలియదనే వాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు అందరికీ నోటీస్ అయిపోయింది, బాగుంది. చాలా యాక్టివ్గా ఉన్నాడు సారు, చాలా డెవలప్ చేస్తున్నాడు. అది చాలా హ్యాపీగా ఉంది మాకు. అది అందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. అన్ని కోర్సులకు డిమాండ్ ఉంది. స్ట్రెంత్ కూడా, సెక్షన్లు కూడా ఉన్నాయి. సెక్షన్లు ఇప్పుడు ఓఏ కోర్సు, నా కోర్సు 2 సెక్షన్లు నడుస్తుంది అక్కడ. కామర్స్ గ్రూపు 2 సెక్షన్లు నడుస్తుంది. ఎంఎల్టీకి ఎంపీహెచ్డీ సీట్లు రావడం చాలా కష్టంగా ఉంది అక్కడ.
అంత డిమాండ్ ఉందన్నమాట. కాబట్టి బాగా పరిగెత్తిస్తున్నాడు సారు, కాలేజీ పరిగెత్తిస్తున్నాడు. కాబట్టి మంచిగా కర్నూలు ప్రజలకు మంచిగా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే మంచిగా ఉపయోగించుకుంటున్నారు కాలేజీని. ఫుల్ స్ట్రెంత్ ఉంది, అన్ని గ్రూపుల్లో ఫుల్ స్ట్రెంత్ ఉంది. అందరూ బయటకు వస్తున్నారు, వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళు డిసైడ్ చేసుకొని ముందుకు పోతున్నారు. మీ వాల్యుబుల్ టైంని మాతో కేటాయించి అడ్మిషన్స్ గురించి, ఫీజ్ స్ట్రక్చర్ గురించి, జాబ్స్ గురించి మీ టైం మాతో కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు సార్. మీరు కూడా మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని వొకేషనల్ లెక్చర్గా నన్ను ఎంచుకొని విషయం అన్నీ కూడా చెప్పించుకొని పబ్లిక్ తెలియజేసినందుకు మీకు కూడా థ్యాంక్స్.